ఓం శ్రీ మాత్రే నమః. ఈ పేరుతో ఉన్న స్త్రీ కారణంగా మీనరాశి వారికి ప్రమాదం. జనవరి నెల పూర్తి అయ్యేలోపు వీరికి మట్టిని పట్టుకున్న బంగారమే కాబోతోంది. 100% జరగబోయేది ఇదే. అసలు ఈ మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది? ఒక స్త్రీ కారణంగా వీరికి ఎటువంటి ప్రమాదం కలగబోతుంది? ఎటువంటి స్త్రీ మీ జీవితంలో ప్రవేశించబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8185066725. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మీనరాశి వారికి సమయంలో అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది, కానీ ఒక స్త్రీ కారణంగా వీరికి ప్రమాదం అనేది పొంచి ఉంది. ఆ స్త్రీ మీ జీవితంలోకి ఏ రూపంలోనైనా సరే రావచ్చు. పి అనే అక్షరంతో, ఇంగ్లీష్ అక్షరంతో పేరు ఉన్నటువంటి స్త్రీ లేదా తెలుగులో పా గుణితంలో అక్షరంలో పేరు ఉన్నటువంటి స్త్రీ కారణంగా మీనరాశి వారికి ప్రమాదం పొంచి ఉంది. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని సరి రాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు. ఈ మీనరాశి వారి లైఫ్కి ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మీనరాశి వారు లక్ష్యాలకు కట్టుబడి పనిచేయండి, అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ప్రయాణంలో కొన్ని ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శాంతిని ఇస్తుంది. శుభకాలం మీకు కొనసాగుతుంది. ప్రారంభించిన పనులు త్వరగా నెరవేరుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా మీరు బలపడతారు. గౌరవం, సంతృప్తి పెరుగుతాయి. ప్రశాంతమైన జీవనం ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబంతో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. శ్రీ లక్ష్మి అష్టోత్తరం శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ మీనరాశి వారికి జనవరి నెల పూర్తి అయ్యేలోపుగా మీ లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది మీరైతే ఖచ్చితంగా ఈ సమయంలో చూడవచ్చనే చెప్పాలి. ఈ 2026 మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. ఇటువంటి కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు మాత్రం పాటించాల్సి ఉంటుంది. ఈ రాశి జాతకులకు కెరియర్లో ప్రధాన అంశంగా ఉంటుంది. మొదటి భాగంలో పని ఒత్తిడి అధికంగా ఉండవచ్చు. కొంతమంది అదనపు బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది, లేదా సీనియర్లు మిమ్మల్ని గమనిస్తున్నట్లుగా కూడా మీకు అనిపిస్తుంది. ఇది ఒత్తిడిని కలిగించిన మీ యొక్క సామర్థ్యంపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలని గుర్తుంచుకోండి. పదవింట్లో గ్రహాల సంచారం వలన మీకు మంచి గుర్తింపు ఉంటుంది. మాటల కంటే చేతలే ఇప్పుడు అధికంగా మాట్లాడతాయి. చిన్న ప్రయత్నాలు కూడా మంచి ముద్ర వేస్తాయి. నెల మధ్య తర్వాత గ్రహాలు 11 ఇంట్లోకి లాభస్థానంలోకి ప్రవేశిస్తాయి. సహోద్యోగులు, స్నేహితులు లేదా ప్రొఫెషనల్ నెట్వర్క్ల నుండి మద్దతు పెరుగుతుంది. రివార్డులు, ప్రశంసలు లేదా మీరు నిశ్శబ్దంగా చేస్తున్న పనులలో పురోగతి ఉంటుంది. నిలకడగా ఉండండి. నిజాయితీతో కూడిన ప్రయత్నానికి గుర్తింపు దానంతరం అదే వస్తుంది. ఆర్థికపరమైన విషయాలు క్రమంగా మెరుగుపడతాయి. మొదటి భాగంలో ఇల్లు, కుటుంబం లేదా బాధ్యతలకు సంబంధించిన ఖర్చులు అనేవి ఉండవచ్చు. 4వ ఇంట్లో గురుడు సౌకర్యాలు, ఆస్తి లేదా భావోద్వేగ అవసరాల కోసం ఖర్చును పెంచవచ్చు. ఈ నెల మధ్య తర్వాత ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పని, పరిచయాలు లేదా గత ప్రయత్నాల ద్వారా ధనలాభం సూచిస్తోంది. పొదుపు మరియు భవిష్యత్ ప్రణాళికలను సమీక్షించుకోవడానికి ఇది చాలా మంచి సమయము. 12వ ఇంట్లో రాహు అనవసరమైన ఖర్చులు లేదా దాగి ఉన్నటువంటి ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక ఇస్తున్నాడు. స్పృహతో పొదుపు చేయండి మరియు ఆవేశంతో ఖర్చు చేయకండి. కుటుంబ జీవితంలో భావోద్వేగపరంగా చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది. తల్లిదండ్రులు లేదా ఇంటి విషయాల పట్ల మీరు ఎక్కువగా బాధ్యతగా ఉంటారు. 4వ ఇంట్లో గురుడు భావోద్వేగ మద్దతునిస్తాడు, కానీ మిమ్మల్ని సున్నితంగానే మారుస్తాడు. మీ రాశిలో శని ఉండడం వల్ల మీరు సీరియస్గా లేదా మౌనంగా అంటే రిజర్వ్డ్గా కూడా మీరు కనిపించవచ్చు. దీనివల్ల మీరు ఏమనుకుంటున్నారో ప్రియమైన వారికి అర్థం కాకపోవచ్చు. మీ యొక్క భావాలను సున్నితంగా వ్యక్తపరచడం మంచిది. బంధాల్లో ఆకర్షణ కంటే స్థిరత్వం ముఖ్యం.
పైపైన మాటల కంటే అర్థవంతమైన సంభాషణలు మీరు ఇష్టపడతారు. మీ యొక్క భావాలను నెమ్మదిగాను మరియు నిజాయితీగాను పంచుకోండి. ఆరోగ్యంపైన శ్రద్ధ అవసరం. జన్మరాశిలో శని అలసట, శరీరం నొప్పులు లేదా శక్తి కూడా తక్కువగా ఉన్నట్లుగా అనిపించేలాగా చేయవచ్చు. దినచర్య సరిగా లేకపోతే ఇబ్బందులు అనేవి వస్తాయి. మానసిక ఒత్తిడి శరీరం పైన ప్రభావం చూపవచ్చు. సరైన నిద్ర, నీరు త్రాగడం మరియు తేలికపాటి వ్యాయామం కూడా చాలా అవసరం. ఆరవింట్లో కేతువును క్రమశిక్షణ పాటిస్తే ఆరోగ్య సమస్యలు అనేవి అధిగమించడానికి సహాయపడతాడు. దినచర్యలో నిలకడ ఉంటే ఆరోగ్యం అనేది కూడా స్థిరంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ నెల మధ్య తర్వాత నెట్వర్కింగ్ వలన లాభాలు ఉంటాయి. పాత పరిచయాల ద్వారా, రిఫరల్స్ ద్వారా కూడా అభివృద్ధి సాధ్యమవుతుంది. లాభాలు నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులు సీరియస్గా మరియు ఏకాగ్రతతో ఉంటారు. ఒకటవ ఇంట్లో శని క్రమశిక్షణ పెంచుతాడు, కానీ ఆత్మవిశ్వాసం మీకు తగ్గినట్లుగా కూడా అనిపించే అవకాశాలు ఉంటాయి. గురుడు భావోద్వేగ స్థిరత్వాన్ని మరియు అవగాహనను ఇస్తాడు. ప్రశాంతమైన వాతావరణంలో చదవడం వల్ల మంచి ఫలితాలు కూడా మీకు కనిపిస్తాయి. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీనరాశి సరి రాశి, ఇది స్వభావ రాశి, జలతత్వ రాశి. రెండు చేపలు ఒకదాన్ని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. మీనరాశి పూర్వభద్ర 4వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు. అంతమైన గంభీరమైన రూపం కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపాన్ని, సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు. శత్రునాశనం చేయవారుగాను సుఖ జీవితానికి వీరు అలవాటు పడేవారు ఉంటారు. అయితే ఉత్తరభద్ర 1వ పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునుట, ఇతరులపైన అధికారం చెలాయించే నైజాన్ని కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర 2వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, గొప్పవారు, పండితులు వీరితో స్నేహం చేస్తారు. జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది. రాజకీయ ప్రవేశం చేస్తారు. ఉత్తరభద్ర 3వ పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలవారుగా ఉంటారు. పరస్త్రీ సాంగత్యం ఉంటుంది. వీరికి దైవభక్తి హెచ్చుగా ఉంటుంది. కార్యసూర్యులని చెప్పాలి. ఉత్తరభద్ర 4వ పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. చాలా చాతుర్యంగా మాట్లాడతారు. రేవతి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందుతారు. చాలా అదృష్టవంతులు, సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు. రేవతి నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది. పరస్త్రీ సాంగత్యం ఉంటుంది. తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. రేవతి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు అందమైన రూపం కలవారుగా ఉంటారు. పాప పనులు చేయడంలో ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. రేవతి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగానే ఉంటాయి. మంచి స్వభావం ఉంటుంది. దైవభక్తి కూడా ఉంటుంది. పెద్దలంటే గౌరవం కూడా వీళ్ళలో అధికంగా ఉంటుంది. చూసారు కదా, మీన రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.